జై శ్రీరామ్. మేమందరం మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేటట్టు చూడతాడు. చలో లెట్స్ గో. చూడండి ఎంత దగ్గర నుంచి పోతుందో. ఇది తగిలించినా తగిలిస్తాడు పక్క. అమ్మా అది ఎంత పెద్ద ఉంది. రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్. దక్షిగాడు వండుకుంటాడు పోయి గడ్డిలో. ఎవరే హోగే ఆ తెర కామ్ వాపస్ వెళ్ళి జాయింగే. వైద్యకి చూడండి మొత్తం పురుగులే. అమ్మమ్మ ఇల్లు పురుగులు. తాత ఎటు చూస్తున్నాడు ఇక అంతే. నేను పోతారా పోయి నువ్వేమన్నా చూసుకుంటున్నా. కేసరిబాద్ చెప్పినాము, చాలా టేస్టీ ఉంది. సూపర్ ఉంది. ఇంటర్సెప్టర్ లైట్ క్లాంప్ తిరిగిపోయింది. టూత్పిక్ అడిగిన టూత్పిక్ అంటే అన్ని టూత్పిక్లే ఉన్నాయి అన్నాడు. బైక్ రైడ్ మీద వచ్చి కార్లో మంచిగా కూర్చున్నావు, బైక్ ఏమో ఎవరికి ఇస్తున్నావు. వాడికి కార్లో కూర్చోవాలని ఉంది, నేను కూర్చొని ఇస్తలేను. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 1:27 అవుతుంది. 4 రోజుల నుంచి ఒక లాంగ్ రైడ్కి ప్లాన్ చేస్తున్నాం అన్నాం కదా, ఆ రోజు వచ్చేసింది. మేము ఈరోజు 2 o'clockకి ఒక మీటింగ్ పాయింట్ దగ్గర కలుద్దాం అనుకున్నాము. అక్కడ నుంచి దండేలికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మొత్తం 9 members వెళ్తున్నాము. మిగతా విషయాలన్నీ నేను గేరప్ అయిపోయి బండి మీద వెళ్తూ మాట్లాడుతున్నాం. బ్లాగ్ని స్టార్ట్ చేయలే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. బైక్ పైన నిన్నటి నుంచి లగేజ్ అంతా సెట్ చేస్తే ఇప్పటికి సెట్ అయింది. ఈ జాకెట్ హెల్మెట్ రెండు కూడా కొత్తాయి. హెల్మెట్ది ర్యాక్ కూడా ఇప్పలేదు ఇంకా. బైక్ సెట్, నేను సెట్. ఎలా స్వామి వస్తే సండే రోజు వచ్చేస్తా. వాళ్ళు కమల్ భాయ్ ఇంటి దగ్గర కలుస్తారు. ఈ లగేజ్ కూడా కార్లోకి వెళ్ళిపోతుంది. ఈ చీకట్లో గోపురంలో ఏం కనిపించదు. హనుమంతుని గుడి దగ్గరకు పోయి అక్కడ హనుమంతునికి మొక్కుకొని అక్కడ నుంచి పోతా. సరేనా బాయ్. ఫస్ట్ అందరం బైక్ల పైనే అనుకున్నాము, బట్ లాస్ట్ మూమెంట్లో ఒకరికి బ్యాక్ ప్రాబ్లం ఉంది. సో అతని కోసం ఇప్పుడు కమల్ భాయ్ ఇంకొంతమంది బైక్స్ క్యాన్సిల్ చేసుకొని 4 మాత్రం కార్లు వస్తున్నారు. 5 మాత్రం బైక్స్ పైన వెళ్తున్నాము. బైక్ తీసుకున్నప్పటి నుంచి ఒక్కొక్క వస్తువు బైక్ కోసము లగేజ్కి సంబంధించి కానీ అన్నీ సెట్ చేసుకున్నా, కానీ రైడ్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఈ బైక్ కొన్నప్పటి నుంచి ఇంత లాంగ్ రైడ్కి వెళ్తున్నాను నేను. సో మొత్తం ఈ రైడ్ 4 days. ఈరోజు ఇప్పుడు మేము 3 o'clockకి శంషాబాద్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నాం అందరం కలుసుకొని. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి కమల్ భాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తా. అక్కడికి కొంతమంది వస్తారు. అక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళి శంషాబాద్లో మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు. అండ్ శంషాబాద్ నుంచి మేము దండేలికి అయితే స్టార్ట్ అవుతున్నాము. కరెక్ట్గా 3 o'clockకి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. 3 o'clock అంటే మళ్ళీ రేపు ఈవినింగ్ 3 o'clock వరకు రీచ్ అవుతాము. 600 నుంచి 650 kilometers ఉంది. జై శ్రీరామ్. మేమందరం మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేటట్టు చూడతాడు. చలో లెట్స్ గో. ఏ పని చేసినా ఆ దేవుడి పేరు తలుచుకొని చేస్తే అంత మంచి అవుతుంది మనకి. ఇంకా నేను డైరెక్ట్గా కమల్ భాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక కలుస్తాను. ఎందుకంటే ఎక్కువ కంటెంట్ నేను ఇప్పుడు కెమెరాలో రికార్డ్ చేసింది అనుకో, స్టోరేజ్ సరిపోదు. అండ్ ఎడిటింగ్కి కూడా చాలా కష్టం అవుతుంది. ఎంత కంటెంట్ ఎక్కువ క్యాప్చర్ చేస్తే అంత కంటెంట్ సెగ్రిగేట్ చేయడానికి. ఏదైతే ఇంపార్టెంటో అట్లాంటిది మాత్రం పక్కా వ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తా. కమల్ భాయ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసిన. దక్ష కోసం వెయిట్ చేస్తున్నా. దక్ష కూడా ఇక్కడనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడంట. వచ్చేటోడు వాడే అనుకుంటా, దక్ష అనుకుంటా నాకు తెలిసి. గుడ్ మార్నింग. हाँ है ना, ये जैकेट भी नया लिया, हेलमेट भी नया लिया. कुछ ना कुछ नया लेना ही पड़ता मेरे को. गुड मॉर्निंग कमल भाई. राइड के लिए गाड़ी लाते बोलो तो ऐसा गाड़ी लाते बोल के नहीं सोचा. हाय स्पर्श है ना. गुड मॉर्निंग. थैंक यू. मैं अभी तो कैरी करता हूँ लगेज, अभी सेट है. अगर बीच में कभी रखने का मन करे तो रख देता हूँ. वो लोग कहाँ पे कमल भाई आ रहे हैं? सब के सब अभी अकेले आ रहे हैं आप? हाँ. अपने को कैसा मालूम? फ्राइडेज लकड़ी का पुल, मासक टैंक, मेहदीपट्टनम, फिर राइट शमशाबाद. आपके पीछे चलते हैं हम लोग. चलो आ जाओ. కమల్ భాయ్ ఒక్కడ కార్లు వస్తున్నాడు ఇక్కడ నుంచి శంషాబాద్ వరకు. శంషాబాద్లో మిగతా వాళ్ళు 2-3 కార్లు ఎక్కుతారు. అండ్ నేను దక్ష బైక్ పైన అండ్ ఇంకొక 3 బైక్ పైన వస్తున్నారు. అంటే 5 బైక్ పైన, 4 కార్లో. బైక్ పైన ఉన్న లగేజ్ కమల్ భాయ్ కార్లో పెట్టేయమన్నాడు, కానీ ఇప్పుడే అంతా సెట్ చేసుకొని వచ్చిన. అండ్ ప్రాపర్గా రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన లగేజ్ మనం క్యారీ చేయాలి. అందుకని లగేజ్ అయితే నేనే క్యారీ చేస్తున్నా. ఇన్ కేస్ కొంచెం దూరం వెళ్ళినాక లగేజ్ పెట్టాలనిపిస్తే కనుక అప్పుడు లగేజ్ని కమల్ భాయ్ కార్లోకి షిఫ్ట్ చేస్తాను. ట్యాంక్ బండ్ నైట్ టైం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నైట్ కాదు కానీ ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఒక 4 days తర్వాత మళ్ళీ కలుద్దాం హైదరాబాద్లో. ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. భారత్ మాతాకి జై. కార్ ఏమన్నా ఉందా అసలు నిజంగా? ఆల్మోస్ట్ వచ్చేసినాము శంషాబాద్ దగ్గరికి. ఇక్కడే మిగతా రైడర్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు.
నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ట్రిప్ని 0 చేద్దాం అనుకున్నా, కాకపోతే మర్చిపోయినా. ఇప్పుడు 2 పాయింట్స్ ఉంది పెట్రోల్. ముందర ఎక్కడన్నా ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు ట్రిప్ 0 చేసి ఇక్కడ నుంచి మనకు దండేలికి ఎంత వస్తుందో ప్రాపర్గా మనం అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. టైం నా లైఫ్లో ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను బైక్ పైన వెళ్తున్నా. ఇప్పుడు కూడా లోపల భయం ఉంది, బట్ వెళ్ళాలని ఇష్టం కూడా ఉంది, రెండూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు బండి మీద ఉన్నా అండ్ దండేలికి వెళ్తున్నా. దండేలి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దండేలి దేనికి ఫేమస్ అంటే అక్కడ ఉన్న లష్ ఫారెస్ట్కి, అక్కడ వైల్డ్ లైఫ్కి అండ్ రివర్ రాఫ్టింగ్కి, ఇట్లా చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ, అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇవన్నిటికి కూడా దండేలి ఫేమస్. అక్కడికి వెళ్ళాక అక్కడ మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అండ్ ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాము ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోస్ చాలా బాగుండబోతున్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, మీకు ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్నీ కూడా చదివి ప్రతి ఒక్క దానికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఏం చేస్తున్నానా, ఏం చేస్తున్నావు? వాడు ఎట్లా పోతుంది చూడండి, అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి, అయినా కానీ అంత స్పీడ్ పోతుంది. అవసరమా వానికి? నిజంగా చెప్తున్నా కదా, ఎంత కోపం వస్తుంది ఒక్కొక్కరిని చూస్తే రోడ్డు మీద ఆపి 2 తలియాలనిపిస్తుంది. అక్కడ బ్యారికేడ్స్ అనేవి ఎవరైనా ఎందుకు పెడతారు? అక్కడ టర్నింగ్ ఉంది, వెహికల్ కొంచెం స్లో చేసుకొని పోమనే పెడతారు. అయినా కానీ మన వాళ్ళకి అవి కనిపించినా కానీ దాని మీదకి దూసుకొని పోతున్నట్టు పోతారు. కమల్ భాయ్ చెక్ చేసుకుంటూ పోతాడు మా ఇద్దరిని. ఇప్పుడనే కాదు, ఇప్పుడు కార్లో పోతున్నా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు బగాయించుకొని, కానీ అట్లా ఓడు. అది ఉండాలి. మనతో వచ్చేవాళ్ళు ఎట్లనన్నా రాని, బైక్ పైన రాని, కార్లో రాని, కానీ ఒకరి కోసం ఒకళ్ళు చూసుకుంటూ వెళ్తే ఆ రైడ్ మంచిగా అనిపిస్తుంది. ఏ 1 దారిలో వెళ్ళిపోయింది అనుకో, ఇక అందరం కలిసి వచ్చి ఏం లాభం? ఏమంటారు? అంతే కదా. హలో, గుడ్ మార్నింగ్ అంకుష్. బ్రోని ఆల్రెడీ కలిసాను నేను. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. వస్తున్నా మీకోసమే కదా ఇప్పుడు కార్లో వెళ్తున్నాము. బట్ మీరు వస్తున్నారు, దానికి హ్యాపీ. సో ఒకటి ఇంటర్సెప్టర్, ఇంజా 650, బూజా, నాదొక బండి, దక్షిగాన్ ఒక బండి. కరెక్ట్గా 3 o'clockకి ఇక్కడ నుంచి శంషాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. కరెక్ట్ 3:09కి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి దండేలికి అరౌండ్ 552 kilometers ఉంది. ఇప్పుడే ఒకసారి ఆగి అందరం డిస్కస్ చేసుకున్నాము. ముందర కమల్ భాయ్ వెళ్తా అన్నాడు, మేమందరం కమల్ భాయ్ని ఫాలో అవుతా అన్నాము. నేను కూడా లొకేషన్ పెట్టుకున్నా. అరౌండ్ 10 hours జర్నీ చూపిస్తుంది. ఎప్పటివరకు రీచ్ అవుతాం? 2:25 వరకు రీచ్ అవుతాం. అందరూ పెట్రోల్ ఫుల్ చేయించుకురంట, ట్యాంక్ ఫుల్. నేను ఒక్కడే కొట్టించుకోలే. ముందర ఏదైనా పెట్రోల్ బంక్ వస్తే బండ్లో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా సీదా దండేలి. పెట్రోల్ కొట్టించాలని అవసరం ఉన్నప్పుడు పెట్రోల్ బంక్లే దొరికాయి, అన్ని రైట్ సైడ్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 10 to 12 kilometers వచ్చినాము. ఇప్పుడు వచ్చింది పెట్రోల్ బంక్. గన్ను వదలకన్నా జర జాగ్రత్త పట్టుకో, మళ్ళీ బయటకు వస్తుంది. అట్లా పట్టుకో అంతే. ఓకే, అందరు కొట్టించుకొని రెడీగా ఉన్నారు. నేను ఒక్కడే. గ్లౌజెస్ వేసుకోబుద్ది కాదు కానీ వేసుకోవాలి, సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్. మ్యాడ్ డాగ్ లైట్స్ ఆన్ లేకపోతే ఎట్లుంది చూడండి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. ఇప్పటివరకు అందరికంటే ముందు నేనుండే, ఇప్పుడు అందరికంటే వెనక ఉన్నా. నాకంటే వెనక కమల్ భాయ్ ఉన్నాడు. కమల్ భాయ్ ఇట్లా యాక్సిలేటర్ దొక్కంగానే ఆడికి వెళ్ళిపోతాడు. మంచిగా పాటలు పెట్టుకొని మంచి మ్యూజిక్ వినుకుంటా రైడ్ ఎంజాయ్ చేసుకుంటుంటారు. ఎక్కువ లౌడ్ పెట్టుకోలే, పక్కల సౌండ్లు కూడా వినిపించాలి కదా. మాలాగా BMW కార్ని బ్యాకప్ పెట్టుకొని ఎవడు రైడ్ చేయడం అనుకుంటా నాకు తెలిసి. నిజంగా సిటీ మొత్తం చాలా చెకింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేదారిలో కూడా నాకు 2-3 ప్లేసెస్లో పోలీసు వాళ్ళు కనిపించారు చెక్ చేస్తూ. ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ, తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. చెల్లో రూమ్ రూమ్. ఈ జాకెట్కి ఎయిర్ వెంట్స్ వచ్చినాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ అయితే ఓపెన్ చేసిన అండ్ లెగ్ కూడా ఎయిర్ వెంట్స్ ఓపెన్ చేసుకున్నాను. దక్షిగాడిది సైడ్ కవర్ ఉసిపోయి ఎక్కడ పడిపోయింది. వాడికి మధ్యలో కుక్క కూడా అడ్డం వచ్చిందంట. మేమిద్దరము ప్రాపర్గా ఉంటున్నాము కార్ వెనకాల, మిగతా వాళ్ళందరూ చాలా వెనకకు ఉండిపోతారు. పెట్రోల్ కొట్టించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 65 kilometers వచ్చినాం. అండ్ నా బండి కూడా ఈ ట్రిప్లో 10,000 kilometers కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది? 9,005. ఓ వావ్, మంచి ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది, 9,555. నాకు తెలిసి అక్కడికి వెళ్ళే వరకు, అక్కడ వెళ్ళి కొంచెం అక్కడ లోకల్ ప్లేస్ తిరిగే టైంకి 10,000 దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రోడ్ అంత బాగాలేదు, ఇప్పటివరకు వచ్చిన రోడ్ పర్వాలేదు, కానీ ఈ రోడ్ కొంచెం అన్ని గుంతలు, మధ్యలో పాట్ హోల్స్, రోడ్డు పైన ప్యాచెస్, మీరు చూసుకుంటే పోవాలి ఇట్లాంటి రోడ్లో. చూస్తూ తెల్లారిపోయింది. ఇంకొద్దిసేపట్లో సన్ రైజ్ కూడా అవుతుంది. 119 kilometers, 120 అనుకోండి పెట్రోల్ కొట్టించుకున్నప్పటి నుంచి. అండ్ దానికంటే ముందు ఒక 70 kilometers పొద్దున స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే 3:10కి స్టార్ట్ అయినాం కదా. మధ్యలో 2 సార్లు ఆగినాము.
ఒకసారి కాఫీకి, ఇంకోసారి దక్షిత్ ఒకటి కవర్ ఊసిపోయింది బైక్ది. అవును, ఆ కవర్ ఊసిపోయింది చూడండి, బ్యాటరీ కవర్. అది ఎక్కడ ఎగిరిపోయిందో ఏమో. సన్ రైజ్ అయ్యే టైంకి ఏదైనా మంచి స్పాట్లు ఆగితే బ్రేక్ఫాస్ట్కి, అక్కడ నుంచి డ్రోన్ ఎగిరేసి ఒక మంచి డ్రోన్ షాట్ తీద్దాం. వెల్కమ్ టు మట్కల్ గైస్. మట్కల్కి వచ్చేసినాం మేము. అరౌండ్ 200 కిలోమీటర్స్ వచ్చాం ఇంటి నుంచి ఇప్పటి వరకు. ముందర కొండ చూడండి, ఎవరో పెద్ద బండ తెచ్చి పడేసినట్టే ఉంది. అక్కడ చాలా పెద్ద కొండ ఉంది. కొండపైకి దారి కూడా కనిపిస్తుంది నాకు. సన్నగా ఒక రోడ్ ఉంది, కెమెరాలో కనిపిస్తుందో లేదో. ముందర ఏదో పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది చూడండి, చాలా దూరంలో ఉంది. అక్కడెక్కడనో ఫ్యాక్టరీ ఉంటే ఇక్కడ పొల్యూటెడ్ ఎయిర్ స్మెల్ వాసన వస్తుంది నాకు హెల్మెట్ లోపల. రాయచూర్ 22, మంత్రాలయం 65, అడోని 96, బళ్ళారి 169. రైట్ సైడ్ ఒక ఫ్యాక్టరీ, లెఫ్ట్ సైడ్ ఒక బిగ్ ఫ్యాక్టరీ. అండ్ గుడి కూడా కనిపిస్తుంది. గుడి కూడా చాలా బాగుంది, పొలం మధ్యలో ఉంది గుడి. యాక్చువల్గా ముందర ఫ్యాక్టరీని తీయంటుండు. ఈ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందా, లేకపోతే పాత బ్రిడ్జ్ని కూలో కొట్టి కొత్తగా కడుతున్నారా? ఓకే, అది కొత్త బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్. వావ్, వాటర్ చూడండి ఎంతగానో ఉన్నాయో బ్రిడ్జ్ కింద. క్రేజీ ఉంది, మస్తు ఉంది. వావ్, మాతో పాటు కాకి కూడా ఎగురుతుంది. ఎన్ని రోజులైందో కాకిని చూసి. ఇక్కడ తగిలేగి ఇట్లా బ్రిడ్జ్కి లారీ బయటకు ఎంతగానో వచ్చింది చూడండి ఇది. కానీ వాటర్ చూడండి ఎంతగానో ఫ్లో అవుతున్నాయో. అది చూడండి ఎంత దగ్గర నుంచి పోతుందో. ఇటు తగిలిచ్చినా తగిలిస్తాడు పక్క. ఆల్మోస్ట్ తగులుతుండే. ఒరే, ఎన్ని లారీలు వస్తున్నాయి రా, మమ్మల్ని ఓనిస్తారా పోనీరా ఈరోజు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇటు రైడ్కి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది అప్పటి వరకు. కానీ ఏమన్నా కడుతురా, మస్తు ఉంది బ్రిడ్జ్. అది దగ్గర దగ్గర ఒక 1-2 కిలోమీటర్స్ ఉండొచ్చు బ్రిడ్జ్. చెక్ పోస్ట్ ఉంది, ఇదేదో కర్ణాటకలోకి ఎంటర్ అయినట్టున్నాం మేము. పేర్లు మారిపోయినాయి కదా. కన్నడ వర్డ్స్ కూడా కొంచెం తెలుగుకి దగ్గరలో ఉంటాయి. మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని చదవచ్చు పేర్లు. నేను ముందే తెలుగులో చాలా పూరు, ఇంకా కన్నడ ఏం చదువుతా. అమ్మో, అది ఎంత పెద్ద ఉంది. రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్. ఇట్స్ వెరీ హ్యూజ్ మ్యాన్, జైగాంటిక్. పైకి నిచ్చెన కూడా పెట్టి రోడ్ ఎక్కుతాడేమో అంత పైకి. కనిపిస్తుందా మీకు నిచ్చెన? డబ్బులు వేస్తుంది, మొత్తం కెమికల్ వాసన వస్తుంది ఇక్కడ. చీ 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 చీ, ముక్కంతా ఖరాబ్ అవుతుంది. బాయ్ కాలనీ అంట, అంటే ఎందుకుంటారు రా బాయ్ అంటుంది ఇక్కడ. ఏ రైడర్, అరే 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 అరే, హెల్మెట్ లేకున్నా సరే కానీ చెవులో మాత్రం ఇయర్ ఫోన్స్ ఉండాలి. ఇయర్ ఫోన్స్ కాపాడేరా బాబు కింద పడితే. ఇంకొక పవర్ ప్లాంట్ కూడా వచ్చింది, ఎర్రమర్సు పవర్ ప్లాంట్ అంట. కర్ణాటకలో పవర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి, కానీ ఏమన్నా కనిపిస్తుందా ఇంటర్సెప్టర్? కలర్ బాగుంది, బ్లాక్ కలర్. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ వేయించిందంట, ఏదో పేరు చెప్పిండు. బాగుంది సౌండ్, ఎక్కువ లౌడ్ లేదు, అట్లని మరీ తక్కువ కూడా లేదు. ఎంత ఉండాలనో ఎగ్జాస్ట్ సౌండ్ అంత ఉంది, మస్తు ఉంది. ఆన్ ద పాయింట్ ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. ఈ హై టెన్షన్ వైర్లు చూసినప్పుడల్లా నాకు అవి ఎక్కడ దగ్గర మన మీద పడతాయి అనిపిస్తుంది. అట్లా మీకు కూడా ఎవరికన్నా అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి నాకు, నాకే అనిపిస్తుందా? మళ్ళీ ఒక్కొక్కరి కోసం ఆగడం ఎందుకని అందరం ఒకటిసారి కొట్టించుకుంటున్నాం. నాది ఇంకా 4 పాయింట్స్ ఉంది, ఎంత వస్తే అంత కొట్టించేద్దాం. మళ్ళీ నా కోసం ఒకసారి, ఇంకోళ్ళ కోసం ఒకసారి, అట్లా ఆకుంటూ పోతే ఈరోజు మేము పోయినట్టే దండేలి. దాక్షిగాడు వండుకుంటాడు పోయి గడ్డిలా. क्या हुआ रे, हो गया तेरा काम खत्म हो गया, वापस चले जाएंगे? अबे तू कान में वो लगा रहे हैं ना, व्हाट्सएप कॉल पे बात कर लेंगे. बात करो, थोड़ा बात करोगे ना तो आपको टायर्डनेस नहीं आएगा. गाना सुनोगे ना तो लेजी हो जाओगे. तो उसमें क्या होगा, कभी स्पीड कभी स्लो में क्या होगा, टायर्ड हो जाओगे. एक स्पीड रखो, व्हाट्सएप कॉल करके बात करो. नाच रे, थोड़ा नाच के दिखा रे, सो के नहीं रे, उठ के नाच. नागिन डांस कर रहे घास में. कुत्ता भी आया, तेरा दोस्त भी आ गया. पो करू अंडी करू. सर भाई अच्छा आराम से सो गया एसी में, वो भी चश्मा पहन के सो गया. दक्ष टायर्ड नहीं रे, हाई को टायर्ड रहे तुम्हें. लेट गया ना रे घास पे. लेट का गाय को लेट के बोल दो थोड़ा. वाह, सनराइज కూడా అవుతుంది.
వైద్దరికి చూడండి మొత్తం పురుగులే. అమ్మమ్మ ఇన్ని పురుగులు మొత్తం గబ్బు గబ్బు చేసి. कीड़ा लग लग के नहीं इधर भी हो गया, इधर भी हो गया. దక్షిగాడు ఒక దగ్గరేమో బ్యాటరీ కవర్ పడేసిండు, అది దొరకలేదు. ఇప్పుడేమో ఫోన్ పడేసిండు. నేను వానికి అప్పుడే చెప్పిన ఫోన్ అడ పెట్టకరా పడుతుందని. ఎందుకంటే ఈ బంప్స్ వచ్చినప్పుడు, గుంతలు వచ్చినప్పుడు మనం ఏవైతే మౌంట్స్ వాడతామో అవి అంత ప్రాపర్గా పట్టి పెట్టాయి ఫోన్ని. నీ రోడ్ ఏమన్నా ఉందా? బాబా మస్తు ఉంది రోడ్. కొత్తగా వేసినట్టు 2 సైడ్లు చుట్టూ పొలాలు ఉన్నాయి, కానీ పొలాలలో పంటలు లేవు. ఇంకా పంటలు వేయలేరు, దున్నుతుర్రు. అసలు ఈ మధ్య ఆవులతో దున్నేటోళ్ళు ఎవరు కనిపిస్తలేరు. నాకు ఈయనే కనిపిస్తారు ఆవులతో దున్నేటోళ్ళు. అందరు ట్రాక్టర్లే వాడుతారు. నాకు తెలిసి వీళ్ళు ఎక్కువ మటుకు కూరగాయలు పండిస్తారు అనుకుంటా. కూరగాయలు పండించినప్పుడు ఆవులతో దున్నడానికి అవకాశం ఉంటే లగ్గాయా క్యారే లగ్గాయావు కొంచెం అయితే పవరాలు దాక్తుండే నాకు. ఇంకా 346 కిలోమీటర్స్, 7 hours జర్నీ. 2:23 వరకు రీచ్ అవుతామంట ఆఫ్టర్నూన్. ముందర కొండపైన ఏదో గుడి ఉన్నట్టుంది చూడండి, పెయింట్ వేసింది కనిపిస్తుంది. ఆ కొండ ఎట్లుందంటే ఇట్లా ఒక ర్యాంప్ లెక్క ఉంది, దాని పైకి సీదా బైక్ ఎక్కించేటట్టు మస్తు కనిపిస్తుంది. ఇక్కడ పొలం పని ఎక్కువ మటుకు ఆవులతోనే చేస్తారు చూడండి. ఎక్కడ చూసినా ఆవులే కనిపిస్తున్నాయి, అవి కూడా జంట కనిపిస్తున్నాయి. అంటే దున్ననికి వాడతారు కదా రెండింటిని. క్యా మోషన్ ఆ రా క్యా కిసికు पकड़ लिया अरे पैर. मैं इसको तभी बोला उधर मत रख रहे, फोन बोले तो ये बम्स आते हैं ना उसमें एकदम से उड़ जाता हूँ. फोन कभी भी नहीं रखना. लेकिन आपका गाड़ी बहुत सही दिख रहा, मस्त दिख रहा. ये आप लगाए है क्या लाइट? आफ्टर मार्केट है, बहुत अच्छा है, बहुत सही है. నా బండి కూడా ఏం తక్కువ కాదు, నా బండి కూడా మస్తు. ఎవరి బండి మీద ఒక చిన్న బ్యాగ్ కూడా లేదు, నా బండి మీద మొత్తం లగేజ్ ఉంది. బ్రష్ गाड़ी पे चलते चलते कर लेता क्या तू? है पानी है. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక మంచి ప్లేస్ వెతుకుతున్నాము. ఇప్పుడే ఒకటి వచ్చింది కానీ అక్కడ వద్దన్నాడు కమల్ భాయ్. ముందర ఎక్కడన్నా చూద్దామన్నాడు. ఊర్లో రైడర్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక రైడర్ పోతుండే, ఇంకో రైడర్ వచ్చిండు. రాంగ్ రూట్లో వచ్చి మరీ టిప్పర్ కొడుతుండు. గొప్పని రా నువ్వు. స్ట్రేట్ మారితే డ్రైవింగ్ మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, రోడ్డు మీద నడిపే స్టైల్, బస్సు కలర్లు మారిపోతాయి. ఎన్ని మార్పులు చూడండి. మన ఇండియాలోనే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ఎన్ని చేంజెస్ ఉంటాయి. మనుషులలో చేంజెస్, కల్చర్లో చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్, లివింగ్ స్టైల్లో చేంజెస్. తాత ఎటు చూస్తలేడు ఇక అంతే. నేను పోతారా భయ్, నువ్వేమన్నా చేసుకో అంటాడు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాగిరంట, మేమిద్దరం వెళ్ళిపోతూనే ఉన్నాం దండేలికి. మాండ్రీలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేము 4 కిలోమీటర్లు ముందరికి వెళ్ళిపోయినాము, మళ్ళీ రిటర్న్ వచ్చినాము ఫోన్ చేస్తాం. అందుకని రైడ్ చేసేటప్పుడు చూసుకుంటూ వాళ్ళు వెనకాల వస్తున్నారా లేదని మనం. నేను పూరి చెప్పిన దక్ష క్యాకరా రే ఇడ్లీ దోశ వడ పూరి. బాగుంది పూరి. अच्छा है टेस्ट. कैसा है बोल रहे कुछ मैदा है रे वो. पूरी मैदा ही रहता. भटूरा बोलते हम लोग उसको. ఆలు కుర్మా అయితే నాకు నచ్చింది, దక్షిణానికి నచ్చలేదు అంటుంది. నాకైతే నచ్చింది. కూర్మా బాగుంది, పూరి అంతా మైదా. అరే పూరి మైదానే ఉంటుంది రా, గోధుమల పిండితో చేస్తారా పూరి? ఇదర్ నై బంతా. అందరూ బండ్లను చూసుకుంటూ పోతారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆగి మరీ చూసిపోతారు. కేసరీబాద్ చెప్పినాము, చాలా టేస్టీ ఉంది, సూపర్ ఉంది, బాగుందని ఇంకోటి చెప్పినాము. ఇది కర్ణాటక స్పెషల్. కర్ణాటకకు వస్తే పక్కా ట్రై చేయండి కేసరీబాద్. దక్షిగాడు చూడండి కొమ్ముతున్నాడు. లక్ష్మీ విలాస్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము మాన్వాల. చిన్న బ్లాగర్ని, పెద్ద బ్లాగర్ని కాదు నేను ఇంకా. కానీ బాగుండే బ్రేక్ఫాస్ట్. తెలుగు హైదరాబాద్ దండేలి. చలో లెట్స్ గో. కర్ణాటక బస్సులు చూడండి ఎట్లున్నాయో, సేమ్ మహారాష్ట్ర బస్సు లెక్కనే ఉంది, కాకపోతే కలర్ వేరుంది. మహారాష్ట్ర బస్సులు కూడా రెడ్డే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి.
టాయిలెట్కి వెళ్దామంటే వాష్రూమ్ నీట్గా లేదు, అందుకే ఓలే. గబ్బు ఉంది మొత్తం, తిన్నదంతా కక్కుతాం అట్లాంటి వాష్రూమ్లోకి పోతే. కొద్దిసేపు సాడ్లింగ్ చేద్దాం, తిన్న జరుగుతుంది. తినంగానే బండి ఎక్కేసిన వల్ల కూర్చొని బెజార్ వస్తుంది బండి మీద. రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా, కానీ ఏదైనా ఎక్కువసేపు నరకం అయిపోతుంది. మెయిన్గా చెప్పాలంటే రోడ్ బాగాలేదు, అందుకే నరకం అయిపోయింది. రోడ్ బాగుంటే ఇంక ఎంజాయ్ చేస్తుండే. ముందర ఓ 20 కిలోమీటర్స్ వరకు ఇట్లనే రోడ్ వర్క్ నడుస్తుందంట, అక్కడక్కడ ప్యాచెస్ ఉండి అక్కడక్కడ రోడ్ వర్క్ నడుస్తుందంట. 20 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ బాగుందంటారు రోడ్డు. మనం పోతే తెలుస్తుంది ముందరికి ఎట్లుందో. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది రూట్లో. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి విండ్ బ్లాస్ట్ చాలా దారుణంగా వస్తుంది ఈ రూట్లో. అసలు బండి ఎంత గుంజినా పోతనే లేదు. 4th గేర్లు వేసి గుంజినా, 5th గేర్లు వేసి గుంజినా అసలు పోతనే లేదు, అంత దారుణంగా వస్తుంది ఎదురుగా నుంచి గాలి. రోడ్ కూడా అస్సలు బాగాలేదు, చాలా చండాలంగా ఉంది రోడ్. ఇక్కడ రోడ్ మంచిగా ఉంటే డిస్టెన్స్ ఎట్లా కవర్ అయిపోయిందో అర్థమే కాదు అసలు, అంత స్పీడ్కి వెళ్ళిపోతాము. రోడ్ బాగాలేకపోతే తకాయించిపోతాం. చూడండి ఎట్లా, ఎంత దారుణంగా ఉంది రోడ్ అసలు. ఇది మొత్తం ప్యాచే, ఆడో ప్యాచ్ ఈడో ప్యాచ్, మొత్తం రోడ్ అంతా ప్యాచ్లే. ముందర పిల్ల జుట్టు చూడండి ఎంతగానో ఊగుతుందో, అంటే గాలి ఎంతగానో వస్తారు జుట్టు అంత ఊగుతుందో ఊహించండి మీరే. అసలు బండిని ముందరికి జరగనిస్తలేదు, అంత ప్రెషర్తో కొడుతుంది. దక్షిణానికి బైక్ ఇచ్చేసిన, నేను కమల్ మీ కార్లోకి వచ్చేసిన. उन्होंने रुक रहा ही नहीं, पीछे से चले यार ना, इन्हें उसके अंदर जा रहा, फैक्ट्री के अंदर. రోడ్ మీద వెయిటర్లు అందరూ కూడా అడుగుతున్నారు ఎడిపోతున్నారు. వాళ్ళు అడిగేది మాకు అర్థమవుతలేదు, మేము అడిగేది వాళ్ళకి అర్థమవుతలేదు. इंटरसेप्टर लाइट क्लैम्प विरिगिపోయింది. वो निकाल दे रहे क्या? लाइट ही निकाल दे रहे? लाइट निकाल दे रहा हूँ ना. हाँ बेस्ट है. मारना. हो పోలీస్ చెకింగ్ దారుణంగా ఉంది కర్ణాటకలో. ఇప్పటికి 2 సార్లు ఆపిరేట కమల్ భాయ్ని, మళ్ళీ ఈడ కూడా ఆపి మళ్ళీ చెక్ చేస్తారు. ఎవడ్రైనా ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. చుట్టూ ఎక్కడ చూసినా విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఈ సరౌండింగ్స్ మొత్తం విండ్ మిల్స్ తో నిండిపోయి ఉంది. సో ఈ రోజు మేము దార్వా దగ్గర ఆగిపోతున్నాము. రేపు మార్నింగ్ దండేలికి వెళ్తాము. ఈరోజు నైట్ దార్వాల హోటల్లో స్టే చేసి రేపు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా లేచి అక్కడ నుంచి దాండేలికి వెళ్తాము. దాండేలి దార్వా నుంచి అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయినాం మేము హైదరాబాద్ నుంచి. ఇప్పుడు కూడా ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. 4 అవుతుంది, ఆల్రెడీ 13 hours అయిపోయింది మేము స్టార్ట్ అయ్యి, ఇంకా పోతూనే ఉన్నాము, ఇంకా రాలేదు దాండేలి. సో అందుకని దార్వా దగ్గర ఆగిపోయి రేపు దాండేలికి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. దాండేలిలో 2 days స్టే చేస్తాము, రేపు ఎల్లుండి అయినంత ఎర్లీగా లేకపోతే నైట్ గానీ మళ్ళీ హైదరాబాద్ కి రిటర్న్ అయిపోతాం. బోల్ రే కుछ बोल रहा था. మజా రా రైడ్, మజా రా సదా రా. నాకు మజా వస్తుంది కానీ ఇక సిగ్గు సరం లజ్జ హయా ఏం లేదు. బైక్ రైడ్ మీద వచ్చి కార్లో మంచిగా కూర్చున్నావు, బైక్ ఏమో ఎవరికి ఇస్తున్నావు. వాడు చెప్పాల్సింది చెప్పింది కదా, ఇప్పుడు అసలు విషయం చెప్తాను. వాడికి కార్లో కూర్చోవాలని ఉంది, నేను కూర్చొని ఇస్తలేను. నా బైక్ నడిపెట్టుండి వాడి బైక్ నడపమంటుండు, నేను నా బైకే నడుపుమన్నా. వాడు అదే నడుపుతుండు, వీడి ఇదే నడుపుతుండు. అదనమాట. నేను టూత్ పిక్ అడిగితే నేను టూత్ పిక్ అడిగిన, టూత్ పిక్ అంటే అన్ని టూత్ పిక్లే ఉన్నాయి అన్నాడు. నేను ఆడ ముళ్ళ చెట్టు కనిపిస్తుంది, దానికి పోయి టూత్ పిక్ తెచ్చుకోరా అంటే ఇంటలేడు. న్యాచురల్ మామా అది. తెచ్చుకో, ఒక ముళ్ళు తెచ్చుకో, మస్తు వచ్చేసారు. స్లో రైడర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. స్లోయాబూజా వస్తుంది, అయాబూజా ఇంకానే ఉండిపోయి.
మిలేగా లిఫ్ట్ నై మిలేగా జావ్ జావ్. మేము ఆగిన దగ్గర ఈ కొండలు చూడండి ఎట్లున్నాయో, మొత్తం అన్ని రాళ్ళు ఒకదాని మీద ఒక రాయి పెట్టినట్టే ఉంది. దోలే వచ్చేసి దోలే మళ్ళీ చిన్న స్టాప్ తీసుకున్నాము. మేము ఆగిన దగ్గరనే మంచిగా ఫుడ్ ఉంది, చల్లగా నీళ్ళు వస్తున్నాయి ముఖం కడుక్కొని. నేను కొంచెం రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఇక కార్లో. కొంచెం అయిపోయాక మళ్ళీ బండి మీకు ఎక్కుతా. ఇంకా ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్స్ ఉంది. ఏది సపోటా కాదు, మామిడి తోటనే. కానీ అన్ని ఎందుకు ఇట్లా కట్ చేస్తున్నారో అర్థమవుతలేదు. మళ్ళీ కొత్త ఈగురు వస్తుందనేమో. ఇప్పుడు మనం అడిగిన వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. BMW కార్కి అన్నిట్లుందో. నేను తీసుకున్న కొత్త జాకెట్ ఇదే కలర్ కాంబినేషన్లో తీసుకున్నా, రైడింగ్ జాకెట్. ఏ కలర్ కాంబినేషన్ में लिया मैं? अच्छा, రెడ్, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ. లంచ్కి ఆగినాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. బ్యాంబూ హట్స్ ఉన్నాయి. మన దగ్గర క్రిస్పీ వెజ్ పకోడీ లెక్క ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్లుందో. वेज क्रिस्पी का दे अपना पास अलग रहता है, यहाँ पे अलग है, लेकिन टेस्ट तो अच्छा है. ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసినాము. ఒక లాస్ట్ టీ బ్రేక్ తీసుకుని ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇంకో 20-30 కిలోమీటర్స్ దారి వచ్చేస్తుంది. అక్కడ మన రూమ్లోకి వెళ్ళిపోయి ఈరోజు రెస్ట్ చేసుకుందాం. ఇప్పటిదాకా కార్లో కూర్చొని బోర్ అయిపోయినా, అందుకే మళ్ళీ బండి మీదకి వస్తున్నాం. రైడింగ్ షూస్ వేసుకోవాలి, ఇక కార్లోనే వదిలేసిన, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు కదా. ఇదేదో హోటలో లేకపోతే కాలేజో ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఇన్ఫోసిస్. ఓ కానీ ఏమన్నా ఉందా? మొత్తం కంప్లీట్ జంగల్లో ఉన్నాం ఇప్పుడు. చుట్టూ ఫుల్ గ్రీనరీతో సరౌండ్ అయి ఉంది. వస్తుంది వ్యూ. మొత్తం గేరప్ అయిపోయి చెప్పుల మీద ఉన్నా. చాలా దారుణంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా 25 కిలోమీటర్స్కి 52 మినిట్సా? అంటే ట్రాఫిక్లో పోవాలి మొత్తం. ముందర చాలా వర్షం పడుతున్నట్టుంది. ఆగి రెయిన్ కోట్ వేసుకోవాలి. కానీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సరౌండింగ్స్. క్రేజీ ఉంది అసలు. మేము ధార్వాడ్కి ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చినాక ఫుల్ వర్షం పడి నేను తడిచిపోయినా. నేను క్యారీ చేస్తున్న లగేజ్, ఆ లగేజ్ లోపల ఉన్న బట్టలు అన్నీ కూడా తడిచిపోయినాయి. నా రైడింగ్ జాకెట్ కూడా తడిచిపోయింది. దాన్ని ఆడ ఎండేసిన. రైడింగ్ ప్యాంట్ నీడ ఎండేసిన. ఇదే మా రూము. ఈడ దక్షవాడుకుండు, ఆడ నేను, అక్కడ కమల్ భాయ్. హైదరాబాద్ నుంచి ధార్వాడ్కి రీచ్ అయిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.